Praise Lord, praise Lord, praise Lord Andarki, praise Lord. And good evening, church. I believe today the word of the Lord will speak to you and minister unto you. And I believe, let's begin with word of prayer. Father, we thank you, Jesus. We worship your name. We exalt your name. Rimandaraba Sharikili the Rushu Rikandaraba Shekida Rahili Darababa. Rimandaraba Shurikandaraba Shekim. Everyone who is watching online and everyone who is watching offline, I pray, keep praying. Kriko to Riba Ladaraba Shekim Darama Dorushu Rikandarababa Shekim. Prayer has power. Pradhaniki Balamina Shektundi. Rikandaraba Dorushu Rikim. In John 14:14 it says, or anything you ask in my name, he will give it. Lord, I pray, God, Lord, ఎవరెవరైతే సంఘానికి వచ్చారో ఆన్లైన్ లో వాచ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. Lord, Holy Spirit, you speak to them through your word of Father, Lord. ఈ వాక్యము ద్వారా మీరు మాట్లాడండి, గొప్ప కార్యములు చేయండి తండ్రి. రేమెలహుందో రోషు రిఖందరాబా I believe your word has power of Father, Lord. నీ వాక్యంలో గొప్ప శక్తి ఉంది తండ్రి. ఆ వాక్యము ద్వారా మీరు మాట్లాడబోతున్నాను అన్నారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. రిఖందరాబా షెకిడ లబాల్ లెమెదోరుషు రిఖందరాబా షెకిడ రమందరాబా షెకివి. Lord, I believe, Lord, తండ్రి అభిషేకము తండ్రి లార్డ్ ప్రతి కాడిని విరగొడతాను తండ్రి. ప్రతి కాడి విరిగిపోను గాక. రామాశ్వ రిఖందరాబా షెకిడ రమందరాబా షెకివి. I break every yoke in the name of Jesus, Lord. Every yoke will be broken in the name of Jesus, Lord. I believe, Lord. Every yoke will be broken and they will experience the power of Jesus. I believe, Lord, every yoke will be broken, oh Father, Lord. We thank you, Lord. We worship your name. We exalt your name, Lord. In the mighty name of Jesus, I pray, Lord. Amen. Praise Lord, Andarki, praise Lord, everywhere choosing online and who else, doing offline. The Lord, God will speak to you through the word of God, amen. Believe that. Say yourself, the Lord is doing something new and something powerful in my life. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు, amen. Say yourself, దేవుడు మన జీవితంలో, God will do great things in our lives, amen. God will do great things in our lives. As I'm praying, నా స్పిరిట్ లో మనీషా అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనీషా దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో బలమైనది ఉంది. If you read, Matthew chapter 6 verse 10, ఆయన చిత్తము పరలోకంలో దేవుని చిత్తము ఎలా ఉందో అలా నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. రేఖతో రుషు రేఖాందరాబాబా. I'm hearing పద్మజ, పద్మ రేఖతో రుషు రేఖామందరం. దేవుని ఒక ప్రణాళిక నీ పట్ల గొప్పది ఉంది. రేఖతో రుషు రేఖాందరాబా షెకిదారాబా కుషెకిదారామా. గాడ్, దేవుని ప్రణాళిక గొప్ప ఉంది. ఎక్కడైతే మార్గం లేదో దేవుడు అక్కడ గొప్ప మార్గం చేయబోతున్నాడు, amen. The Lord will do mighty things in your life. రేఖాదారాబా షెకిదారామాందో రుషు రేఖాందరాబాబా షెకిమే. మనం చూసాం బైబిల్ నుంచి మనం చూసుకుంటే ఈరోజు ద సీక్రెట్స్ of honoring God. దేవుని the secrets, రహస్యాలు దేవుని గణపరచడం ద్వారా ఏమైతుంది మన జీవితంలో అయితే వాల్యూమ్ 2 దేవుని గణపరిస్తే ఏమైతుంది మనం we need to honor God in every situation. దేవుని ప్రతి విషయంలో మనం దేవుని గణపరచాలి. మనం చూసుకుంటున్నట్లయితే ఆమోస్ రేఖాందరాబా షెకిదారం. ఆమోస్ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. Surely the Lord will do nothing, but he reveals his secrets unto his servants, the prophets. దేవుడు అంట ఈ భూమి మీద, the Lord surely అంటే ఖచ్చితంగా నిశ్చయంగా the Lord God will do nothing. ఈ భూమి మీద దేవుడు ఏది చేయడంట. ఎందుకంటే దేవుడు ఆయన కుమారుల ద్వారా కుమార్తెల ద్వారా దేవుడు బయలుపరుస్తాడు. సంఘము ద్వారా దేవుడు ఆయన చిత్తంని బయలుపరుస్తాడు. ప్రవక్తల ద్వారా ప్రవక్తరాల ద్వారా దేవుడు బయలుపరుస్తాడు. Prophets, prophetess ద్వారా, apostles ద్వారా, men of God ద్వారా, దైవజనుల ద్వారా, దైవజనరాల ద్వారా దేవుడు ఆయన చిత్తంని బయలుపరుస్తాడు. ఈ భూమి మీద సీక్రెట్స్ అంటే రహస్యాలు దేవుడు బయలుపరుస్తాడంట. సో ఈ భూమి మీద మనం ప్రాముఖ్యంగా we need to honor God. మనం దేవుని గణపరిచినట్లయితే మనం ఈ భూమి మీద ఉన్న ప్రతి దైవజనుని దైవజనరాలని మనం గణపరచాలి.
వి నీడ్ టు హానర్ గాడ్ ఆల్ ద టైమ్. ఎందుకంటే దేవుని యొక్క చిత్తము మన జీవితంలో ఎలా బయలుపరచబడతాయి అంటే when we honor God, when we honor men and women of God in our lives, we need to honor with God with our heart. మన హృదయం ద్వారా మనం గణపరచాలి. ఎందుకంటే దేవుడు ఎంచుకున్న బిడ్డలని మనము we need to honor them, we need to love them with Christ love. క్రీస్తు ప్రేమ ద్వారా మనం గణపరచాలి. ఎప్పుడైతే మనం క్రీస్తు ప్రేమ ద్వారా మనం ప్రేమిస్తామో, క్రీస్తు ప్రేమ ద్వారా గణపరుస్తామో, ఆ మాటలు దేవుడి ప్రవక్తల ద్వారా, దైవజనుల ద్వారా, దైవజనురాల ద్వారా, సంఘం ద్వారా దేవుడు ఏదైతే బయలుపరుస్తాడో ఆ సంఘము దేవుడు చెప్పే ప్రతి మాట నెరవేర్చబడుతుంది. Every word of God will manifest in us. Amen. ఎంతమంది నమ్ముతున్నారు? When God speaks a word, దేవుడు ఎప్పుడైతే ఆయన సంఘం ద్వారా బయలుపరచాడో ప్రతి మాట మన జీవితంలో నెరవేర్చబడుతుంది. Every word of God will manifest. So we need to honor God. మనం ప్రతిసారి we need to honor God. Every time మనం ప్రతిసారి ఎప్పుడైతే మనం గణపరుస్తామో సంఘాన్ని, సంఘం ద్వారా దేవుడు ఏం బయలుపరచాడంటే తెలుసా? ఆయన చిత్తము బయలుపరచబడుతుందంట. God will reveal the will of God through the church. We'll read word. How many of you are there? I believe that God will speak to you through the word of God. The Lord will speak to you through the word of God. మనం చూసుకున్నట్లయితే we'll read it from in Philippians. So it is in Ephesians chapter 1. Read it. I believe God is speaking to you through the word of God. And దేవుడు ఆయన కృప ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. Amen. Rekolo dorushu rikanda raba shekida ramanda raba shurikanda raba baba. Rimanda raba bashekida raba dorushu rikanda raba basheki. Lord, it is in Ephesians chapter 3. Ephesians chapter 3 verse 10. మనం చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. To the intent మనం చూసుకుందాం అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు. We'll read it. To the intent that now unto the principalities and powers in heavenly places might be known by the church the manifold wisdom of God according to the eternal purpose. దేవుని యొక్క దైవికమైన చిత్తము, నిరంతరమైన చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, ఎటర్నల్ పర్పస్ అంటే దేవుని యొక్క ప్రణాళిక ఎలా బయలుపరచబడుతుందంటే సంఘము ద్వారా బయలుపరచబడుతుందంట. జ్ఞానము, లోతైన జ్ఞానం, మ్యానిఫోల్డ్, నానా విధాలమైన జ్ఞానం, దేవుడు లోతైన జ్ఞానము సంఘము ద్వారా బయలుపరచబడుతుంది. ఆ జ్ఞానము ప్రిన్సిపాలిటీస్, అధికారులు, అంటే లైక్ ఇన్ ద హెవెన్లీ రథమ్స్, పరలోకంలో ఉన్న ప్రతిదీ, డార్క్నెస్ కానీ, చీకటి శక్తి కానీ, దేవుని యొక్క సింహాసనంకి కానీ, even for the, if you read it, to make all men see, we'll read verse 10. To the intent now, intent నిశ్చయంగా దేవుడు now unto the principalities, ప్రతి అధికారం, సాతాను యొక్క రాజ్యంకి, దేవుని యొక్క రాజ్యంకి, దేవుని యొక్క రాజ్యంకి, దేవుని యొక్క దూతలకి, పరలోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చెప్తున్నాడు? పవర్స్, ఏవేవైతే అధికారాలు ఉన్నాయో, శక్తులు ఉన్నాయో, ప్రతి దానికి ఏమవుతుంది? ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్. హెవెన్లీ ప్లేసెస్లో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. హెవెన్లీ ప్లేసెస్లో దేవుడు, దేవుని యొక్క సింహాసనము, దేవుని యొక్క దూతలు, దేవుని యొక్క రాజ్యము. ఆ దూతలకి, ఆ రాజ్యంకి, దేవుని యొక్క రాజ్యానికి దేవుడు ఏం బయలుపరుస్తున్నాడు అంటే, అండ్ పవర్స్ ఇన్ హెవెన్లీ రియల్మ్స్ మైట్ బి నోన్ బై ద చర్చ్. సంఘము ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు. అందుకని దేవుని యొక్క ప్రవక్తల ద్వారా, దేవుని యొక్క దైవజనుల ద్వారా, త్రూ ద మెన్ ఆఫ్ గాడ్ అండ్ ఉమెన్ ఆఫ్ గాడ్, గాడ్ రివీల్స్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తం బయలుపరచబడుతుంది. దేవుని చిత్తం అంటే ఈ భూమి మీద ఎక్కడ కూడా ఎలాంటి లేమి ఉండదని. దేవుని యొక్క చిత్తం ఏంటంటే ఆయన చిత్తములో నువ్వు నడవాలని. దేవుని యొక్క చిత్తం అంటే ఏంటంటే నువ్వు ఎక్కడ కూడా అన్ని విషయంలో క్రీస్తు ఎలా జయించినాడో ఈ భూమి మీద ప్రతి విషయంలో నువ్వు జయించాలి. As Jesus has overcame the world, we need to overcome the world. Amen. ప్రతి విషయంలో మనం జయించే సంఘంగా ఉన్నాం. Amen. Say yourself, I am the overcoming church. దేవుని అందుకనే ఏం చేస్తుంది? ఆమోస్ చాప్టర్ 3 మనం 7 చదివినాం. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ఆయన ప్రవక్తలని, దైవజనులని, దైవజనురాలని మనం గణపరచాలి. ప్రతి విషయంలో గణపరచాలి. అది ఏది చెప్పినా మనం నమ్మాలి. ఎప్పుడైతే దేవుడు వాళ్ళ ద్వారా మనం బయలుపరిచింది మనం నమ్ముతామో ఆ మాట స్థిరపరచబడుతుంది.
When we believe the word of the Lord will be established. It says in 2 Chronicles chapter 20 verse 20. Read it. It says, and they rose early in the morning and went forth into wilderness of Tekoa. As they went forth, Jehoshaphat stood and said, hear me, O Judah, you inhabitants of Jerusalem, believe in the Lord your God. దేవుని మనం నమ్మాలి. దేవుడు చెప్పే మాటని మనం నమ్మాలి. దేవుడు ఆయన మాటలని సంఘం ద్వారా బయలుపరుస్తాడు, ప్రవక్తరాల ద్వారా బయలుపరుస్తాడు. ఈ భూమి మీద ఆయన కుమార్తెల ద్వారా బయలుపరుస్తాడు. ఆయన రక్తంతో మనం కొనుక్కున్నాడు కాబట్టి వీఆర్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. మనం ఆయన కుమార్తెలము. సో సే యువర్సెల్ఫ్, నేను దేవుని ఒక కుమార్తెని, నేను దేవుని ఒక కుమారుడిని. సో దేవుని చిత్తము సంఘము ద్వారా బయలుపరచబడుతుంది. సంఘం అంటే సంఘమైన మనం క్రీస్తు రక్తంతో మనం కొనుక్కోబడ్డాం కాబట్టి. Jesus has purchased us with his precious blood. క్రీస్తు ఆయన ప్రశస్తమైన రక్తంతో మనం కొన్నాడు, ప్రశస్తమైన శరీరంతో మనం కొన్నాడు కాబట్టి, సిలువలో మన కోసం మరణించాడు కాబట్టి మనం సంఘమై ఉన్నాం. ప్రతి ఒక్కరం మనం క్రీస్తుని మన సొంత రక్షకుడిని అంగీకరించినప్పుడు మనం సంఘం అని పిలువబడుతున్నాం. we are chosen, we are called by the church. మనం సంఘము కాబట్టి మనం అందరము వీఆర్ వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తులో మనం ఏక శరీరమై ఉన్నాము కాబట్టి మనం దేవుడు ఏమని సంబోధిస్తుంటే వీఆర్ ద చర్చ్. మనం సంఘము కాబట్టి మనము దేవుని ఒక కుమార్తెలమై ఉన్నాం. వీఆర్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. దేవుడు మనల్ని కుమార్తెలుగా పిలుస్తున్నాడు. సో వీఆర్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. ఇక్కడ వాక్యం ఏమంటే బిలీవ్ ఇన్ ద లార్డ్. మనము దేవుని ఒక మాటని నమ్మాలి. ఆ మాటని నమ్మినట్లయితే ఆ మాట మన జీవితంలో స్థిరపడుతుంది. When we honor the word of God will be honored in our lives. Amen. When we honor God's word and God's prophets, God's prophetesses, God's men of God, the దైవజనులను ప్రతి ఒక్కరిని, it can be small, it can be big, ప్రతి ఒక్కరిని మనం గౌరవించినప్పుడు వాళ్ళలో ఉన్న కృప, దైవికమైన కృప, దేవుడు వాళ్ళ ద్వారా ఏదైతే మాట్లాడిస్తాడో ఆ మాట మన జీవితంలో నిశ్చయంగా జరుగుతుంది. We read it. Believe in the Lord your God, so shall you be established. ఆ మాటని ఎప్పుడైతే నమ్ముతామో, దేవుడు చెప్పిన మాటని నమ్మినట్లయితే మనం అన్ని విషయంలో స్థిరపడతాం. దేవుడు నీకు చెప్పిన ఈ సంవత్సరం అద్భుత రీతిగా నీ వివాహం చేస్తాడని దేవుడు ఖచ్చితంగా నిశ్చయంగా చేస్తాడు. If God has said he will give you government job and central government job, if God has given you any prophetic word, దేవుడు ప్రవచన రీతిగా దేవుడు నీతో ఏది మాట్లాడినా, వాగ్దానం రీతిగా దేవుడు ఏది మాట్లాడినా, లైక్ త్రూ ద బైబిల్, వాక్యం ద్వారా దేవుడు నీతో ఏ వాగ్దానం ఇచ్చినా ఆ వాగ్దానంకి శక్తి ఉంది, దైవికమైన శక్తి ఉంది. We need to ask the Lord, దేవా ఈ వాక్యము నీ ద్వారా బయలుపరచబడ్డది, ఈ వాక్యము నా జీవితంలో నెరవేర్చబడతారు. We need to honor God. When we honor the Lord, the word of the Lord will be manifested. Amen. God's word will remain in us. Amen. దేవుడు ఆయన వాక్యము ద్వారా దేవుడు బయలుపరచాడు. దేవుడు ఏది బయలుపరిచినా అని ఆ మాట మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ పవర్. ఎంతమంది నమ్ముతున్నారు? ఎవ్రీ వర్డ్, దేవుడు చెప్పే ప్రతి మాట, ఆ మాట నిశ్చయంగా నెరవేర్చబడుతుంది. ద లార్డ్ ఈస్ స్పీకింగ్ టు మీ. ఐ బిలీవ్ we are the sons and daughters of the most high God. And I believe very strongly, with the sons and daughters of the most high God. దేవుడు మన ద్వారా మాట్లాడతాడు. ప్రతి మాట నిశ్చయంగా నెరవేర్చబడుతుంది. ఎవ్రీ వర్డ్ ఇస్ ట్రూ. సో దేవుడి బయలుపరిచిన ప్రతి మాట. Read it from second Corinthians, 2 కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. Read it. And it says that will be a father unto you, you shall be my sons and daughters, says the Lord Almighty. దేవుడు మనల్ని కుమార్తెలుగా ఎంచుకున్నాడంట. If you read verse 17, wherefore come out from among them and be you separate. ప్రతి దాని నుంచి మనల్ని వేరుపరిచి, దేవుడు మనల్ని వేరుపరిచి ఏం చేసిందంట? వేరుపరిచి మనల్ని శుద్ధీకరించి మనల్ని ఆయన స్వీకరించిందంట. We are the sons and daughters of the most high God. దేవుడు మనల్ని కుమార్తెలుగా పిలిచిందంట. Amen. దేవుడు మనల్ని కుమార్తెలుగా పిలిచింది కాబట్టి ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది. Every word will come to pass in our lives. దేవుడు చెప్పే ప్రతి వాగ్దానం, దేవుడు చెప్పే ప్రతి మాట మన జీవితంలో నిశ్చయంగా ఆ మాట నెరవేర్చబడుతుంది. మనం చూసుకున్నట్లయితే 2 Chronicles chapter 20 verse 20. It says that 2 Chronicles chapter 20 verse 20. Believe in the Lord your God, so you shall be established. Believe his prophets,
సో షాల్ యూ ప్రాస్పర్. దేవుని ఒక ప్రవక్తలని నమ్మాలి, దేవుడు చెప్పే మాటని దేవుని ఒక వాక్యంని నమ్మాలి. ఆ వాక్యంని ఎప్పుడైతే మనం ఘనపరుస్తామో ఆ ఘనత మనలో నుంచి తీయబడుతుంది. ఆ ఘనత ఎప్పుడైతే దేవుని ఒక వాక్యంని మనం ఘనపరిస్తే ఆ వాగ్దానము, ఆ మాట మన జీవితంలో నిశ్చయంగా నెరవేర్చబడుతుంది. షూర్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ మేనిఫెస్ట్ ఇన్ us. ఆ వాగ్దానము ఎక్కడ వెళ్ళిపోకుండా ఆ వాగ్దానము మన జీవితంలో నిశ్చయంగా నెరవేర్చబడుతుంది. ఆమేన్. ఐ బిలీవ్ దట్ దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతుందంటే ఆ వాగ్దానము, ఆ మాట నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. నీ జీవితంలో ఎక్కడెక్కడైతే ఆలస్యమైందో అక్కడ ఆలస్యంని తీసేసి దేవుడు తొందరగా వేగంగా ఆ మాట నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. అండ్ మనము దేవుని ప్రవక్తల ద్వారా, ప్రవక్తల ద్వారా, సంఘం ద్వారా దేవుడు ఏదైతే బయలుపరుస్తాడో, ఎప్పుడైతే మనం సంఘంకి వెళ్ళినప్పుడు సంఘం ద్వారా దేవుడు ఏదైతే బయలుపరుస్తాడో ఆ మాట నిశ్చయంగా మన జీవితంలో నెరవేర్చబడుతుంది. దట్ వర్డ్ ఆఫ్ గాడ్ విల్ బి హానర్డ్. ఆ వాక్యము మన జీవితంలో నెరవేర్చబడి ఆ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడు. మ్యాన్, వాట్ ఎవర్ గాడ్ స్పీక్స్ త్రూ ద చర్చ్ ఇట్ విల్ బి మేనిఫెస్టెడ్. అది నిశ్చయంగా మన జీవితంలో నెరవేర్చబడుతుంది. అది నిశ్చయంగా మన దేవుడు నీకు ఏదైతే చెప్పిండో ప్రతి మాట, ఈవెన్ ప్రాఫెసీ, దేవుని యొక్క ప్రవక్తల ద్వారా ఏదైతే మాట్లాడిందో ఎప్పుడైతే మనం కనపడతాం, when we honor them saying that prophet, God has spoken through this word, ఎప్పుడైతే మనం ఆయనని లిప్స్ ద్వారా కాదు, పెదాల ద్వారా కాదు, హృదయం ద్వారా మనం కనపరచాలి. ఎందుకంటే మనం ఎవరి దైవజనులని, భూమి మీద ఉన్న దైవజనులని, దైవజనరాలని, సంఘంని మనం ఎప్పుడైతే గణపరచాం, ఆ స్థలంని ఎప్పుడైతే గణపరచాం, ఎందుకంటే దేవుడు ఎంచుకున్న ప్రజలని, దేవుడు ఎంచుకున్న బిడ్డలని మనం గౌరవించినట్లయితే, when we honor them, God honors us. ప్రతి మాట, అది పలికే ప్రతి మాట దేవుని ద్వారా నెరవేర్చబడుతుంది. అవును, దేవుడు ఎంచుకున్న బిడ్డల ద్వారా ఏం చూస్తారంటే మనం వీ కెన్ సీ క్యారెక్టర్. అలలో క్రీస్తు ఒక గుణాలు ఉంటాయి, క్రీస్తు ఒక ఫలాలు ఉంటాయి. హల్లెలూయా. వి సీ గాడ్స్ క్యారెక్టర్ ఇన్ దెమ్. క్రీస్తులో ఉన్న ప్రతి గుణము దైవజనురాలు ఉంటుంది. ఎందుకంటే మనం మహిమ నుంచి మహిమలోకి వెళ్తున్నాం, మహిమ నుంచి అధికమైన మహిమలోకి వెళ్తున్నాం. హల్లెలూయా. రీడ్ ఐజాయా చాప్టర్ 45, యెషయా 45వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే, ఐజాయా చాప్టర్ 45, యెషయా 45వ అధ్యాయము 11వ వచనం. Thus says the Lord, the Holy One of Israel and his Maker, ask me of the things to come concerning my sons, concerning the work of my hands, command you me. దేవుడు చెప్పిన ప్రతి మాటని క్రీస్తుకి, అంటే యేసు ప్రభుకి, పరిశుద్ధాత్మ దేవునికి, తండ్రికి మనం గుర్తు చేయాలి. ఎందుకు గుర్తు చేయాలంటే దేవుడు చెప్పిన ప్రతి మాటని చెప్పాలి. దేవా, నువ్వు నాకు వాగ్దానం ఇచ్చినావు, ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో నన్ను స్థిరపరుస్తాను, ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చాలి. మనం తండ్రి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా వెళ్ళాలి. అందుకనే దేవునికి వాక్యం రాయబడ్డది. హీబ్రూ రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, దేవునికి మందిరంకి ధైర్యంగా రావాలంటే ఆయన కృప ద్వారా we will come boldnessly into the throne of grace. ఆయన కృప సింహాసనం దగ్గరికి ధైర్యంగా రాగలుగుతాం. ఎలా రాగలుగుతాం ధైర్యంగా? ఆయన రక్తంతో మనం కడగబడ్డాం కాబట్టి, ఆయన రక్తంతో మనం కొనుక్కోబడ్డాం కాబట్టి, we are purchased by the blood of Jesus, we are cleansed by the blood of Jesus. క్రీస్తు రక్తము ద్వారా మనం పరిపూర్ణంగా కడగబడ్డాము, క్రీస్తు రక్తము ద్వారా మనం పరిపూర్ణంగా కొనబడ్డాము. we are purchased completely by the blood of Jesus. ఆ క్రీస్తు రక్తము ద్వారా, క్రీస్తు శరీరం ద్వారా మనం ధైర్యంగా దేవుని సన్నిధికి రాగలుగుతాం. We are not sin conscious, we are Christ conscious. క్రీస్తు ఒక కాన్షియస్ లో ఉంటుంది. క్రీస్తు ఒక తలంపులతో మనం నడుస్తున్నాం, క్రీస్తు ఒక లైక్ మనసాక్షితో నడుస్తున్నాం. we are walking in Christ consciousness. క్రీస్తు ఒక కాన్షియస్ ద్వారా మనం నడుస్తున్నాం కాబట్టి, క్రీస్తు ఒక మనసాక్షి ద్వారా నడుస్తున్నాం కాబట్టి ఆయన సన్నిధికి ధైర్యంగా రాగలుగుతాం. ఆ ధైర్యం వచ్చినప్పుడు మనం ప్రతిసారి ధైర్యంగా చెప్పగలుగుతాం, దేవా నువ్వు ఇది నాకు వాగ్దానం ఇచ్చినావు, ఈ 2024 సంవత్సరాల్లో నాకు వాగ్దానం ఇచ్చినావు, ఈ వాగ్దానము నా జీవితంలో నిశ్చయంగా నెరవేర్చబడాలి. తండ్రి, నువ్వు ఇది వాగ్దానం ఇచ్చినావు కాబట్టి ఈ మాట నా జీవితంలో నిశ్చయంగా నెరవేర్చబడాలి. తండ్రి, నువ్వు ఇది నాకు చెప్పినావు కాబట్టి ఈ మాట నా జీవితంలో, ప్రతిదీ దేవుడు చెప్పిన ప్రవచనము, దేవుడు చెప్పిన మాట, వాగ్దానము, దేవుడు ఇచ్చిన కళ, దర్శనం, 2024 సంవత్సరాలు దేవుడు నీకు చెప్పిన ప్రతిదీ కూడా నువ్వు చెప్పాలి. దేవా, ఇది నాకు వాగ్దానం ఇచ్చినావు తండ్రి, ఇది నా జీవితంలో నెరవేర్చబడాలి. ఈవెన్ త్రూ ప్రాఫిట్స్, హోలీ ప్రాఫిట్స్, పరిశుద్ధ ప్రవక్తల ద్వారా ప్రతి ఒక్కరు, పరిశుద్ధ ప్రవక్తలు అంటే దేవుడు పలికిన మాట ద్వారా, దేవుడు ఒక్కసారి పరిశుద్ధం అని పలికినాక దేవుడు దాన్ని మనం పరిశుద్ధం లేదని చెప్పలేము. So everyone who is chosen on this earth, భూమి మీద ఎంచుకున్న బిడ్డల ద్వారా, every son and daughter of the Most High God who are serving them, God in ministry, ఎవరెవరైతే దేవుని సేవిస్తున్నారో ఆ ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి. ఎందుకంటే దేవుని మనం గణపరిస్తే దైవజనులని,
దైవజనులని మనం గణపరుస్తాం. ఆమేన్, హల్లెలూయా. వి నీడ్ టు హానర్ గాడ్ విత్ అవర్ హార్ట్. మన హృదయం ద్వారా ఎప్పుడైతే గణపరుస్తామో దేవుని యొక్క చిత్తము మన జీవితంలో నిశ్చయంగా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ద లార్డ్ ఇస్ సేయింగ్, thus says the Lord. దేవుడు ఏం చెప్తున్నాడంటే యెషయా 45:11 thus says the Lord. దేవుని వాగ్దానము ద్వారా దేవుడు ఎంచుకున్నాడు కాబట్టి, హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్, పరిశుద్ధ దేవుడు అంటే ఇజ్రాయెల్ ఒక పరిశుద్ధ దేవుడు. అండ్ హిస్ మేకర్, ఆయన ఏమైనా హిస్ అ మేకర్, ఏదైనా సృష్టించే సామర్థ్యము దేవుని దగ్గర ఉంది. అలాంటి సృష్టించే సామర్థ్యము ఉన్న దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. మనం ఎప్పుడైనా, ఎందుకంటే ఆయన ఆది అంతమై ఉన్నాడు. హిస్ ఆల్ఫా అండ్ ఒమేగా, హిస్ ద బిగినింగ్ అండ్ ద ఎండ్, హిస్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్. నీ జీవితంలో నువ్వు చివరిగా ఉన్నావా, ఈరోజు నువ్వు ఓడిపోయినావా, నీ జీవితంలో ఆలస్యం చూస్తున్నావా, ఈరోజు దేవుని దగ్గరికి పరిపూర్ణంగా నువ్వు వచ్చి అడుగు, దేవా నువ్వు ఇది నాకు వాగ్దానం ఇచ్చినావు, 10 సంవత్సరాల కింద వాగ్దానం ఇచ్చినావు, దేవా ఈ వాగ్దానం నేను గుర్తు చేస్తున్నాను తండ్రి, ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చబడాలి. దేవుడు నీకు దీర్ఘాయుష్ని చెప్పినాడు. దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది. ఆ మాటని మనం అంగీకరించినప్పుడు, ఆ మాటని స్వీకరించినప్పుడు, ఆ మాటని మనం గౌరవించినప్పుడు, ఆ మాట మన జీవితంలో జన్మించి, ఆత్మలో శరీరంలో జన్మించి ఆ మాట మన జీవితంలో నిశ్చయంగా నెరవేర్చబడుతుంది. అందుకని it says that the word of the Lord says that ask me of the things to come concerning my sons. దేవుడు ఏదైతే బయలుపరిచిందో అది దాని గురించి మనం బలవంతంగా తీసుకోవాలి. why not man take it by force. దేవుని ఒక వాక్యం ఉంది, Matthew chapter 11:12. బలత్కారుడు బలవంతంగా తీసుకుంటాడంట. ఎలా బలవంతంగా తీసుకుంటాడు? దేవా ఈ వాగ్దానము నాకు ఇచ్చినవు, ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆ మాటని పట్టుకొని మనం ప్రార్థిస్తున్నప్పుడు, ఆ మాటని పట్టుకొని మనం ధ్యానిస్తున్నప్పుడు, ఆ మాటని పట్టుకొని మనం నడుస్తున్నప్పుడు, ఆ మాట మనలో జన్మించి ఆ మాటని మనం రుచి చూస్తాం. Amen. We will see that word manifesting in our heart. ఆ వాగ్దానము మనలో జన్మించి ఆ వాగ్దానము మన ద్వారా నెరవేర్చబడుతుంది భూమి మీద. అందులో కన్సర్నింగ్ మై సన్స్ అంటే ఆయన కుమారుల ద్వారా, కుమార్తెల ద్వారా, కుమారులకి కోసం దేవుడు అది బయలుపరిచిన మాటని దేవుడు ఏమంటున్నాడు? ఆస్క్ మీ, నన్ను అడుగు అని యెషయా ప్రవక్తకి దేవుడు చెప్తున్నాడు. యెషయా ప్రవక్తకి చెప్తున్నాడు, దేవుడు ఆ మాటను నువ్వు అడుగు. ఇది ఎవరికి రాయబడ్డది అంటే యెషయా 45 కోరెష్ కింద, ద అనాయింటింగ్ ఆఫ్ సైరస్, ద కింగ్ సైరస్. కోరెషు మీద ఉన్న ప్రణాళిక దేవుడు కోరెషుకి చెప్తున్నాడు, నువ్వు నన్ను అడుగు నా కుమారులకి కుమార్తెలకి ద్వారా. యెరూషలేములో ఆయన మందిరం కట్టాలని దేవుని యొక్క చిత్తం ఉంది కాబట్టి దేవుడు కోరెషుని ఎంచుకున్నాడు. God has chosen Cyrus the anointed. 4 రాజులు ఉన్నప్పుడు ఆ రాజ్యము ఇన్ ద ఎర్త్, భూమి మీద 4 రాజులు దే ఆర్ రూలింగ్ ఆన్ ద టైమ్. ఆన్ ద సైరస్ సమయం వచ్చినప్పుడు దేవుడు ఆయన చిత్తము, ఆయన హృదయాన్ని ప్రేరేపించి దేవుని యొక్క చిత్తం పరిపూర్ణంగా నెరవేర్చుకుంటాడు. అది ఎక్కడ ఉంటుందంటే లైక్ యెషయా 44:28. That says of Cyrus, he is my shepherd. ఆయన నా కాపరి. ఈవెన్ సేయింగ్ టు జెరూసలేం, యెరూషలేంకి దేవుడు చెప్తాడు, those shall be built. ఆయన మందిరము కట్టాలని, and to the temple thy foundation shall be laid. ఆయన ఆ పునాది వేయబడాలని, దేవుని ఒక మందిరం కట్టబడాలని, దేవుని ఒక మందిరము, మనము మందిరమై ఉన్నాం కాబట్టి దేవుడు మన జీవితంని కట్టాలని, మన జీవితంని అందంగా కట్టాలని, మన జీవితంని స్థిరపరచాలని దేవుని ఆశ. ఆ మాట స్థిరపడాలంటే దేవుడు కోరెషుని ఎలా ఎంచుకున్నాడో దేవుడు సంఘంని ఎంచుకున్నాడు ఇప్పుడు. సో దేవుడు మనల్ని ఎంచుకున్నాడు, మన ద్వారా ఆయన రాజ్యంని ఈ భూమి మీద కట్టబడుతుంది. యెషయా 45 చూస్తే దేవుడు ప్రతి ద్వారం తెరవబడుతుంది. Thus says the Lord to his anointed, to Cyrus. దేవుడు అభిషేకించండి అంటే కోరెషుని. దేవుడు కోరెషుని ఏ విధంగా అభిషేకించడం, అదే విధంగా క్రీస్తుని అభిషేకించడు. క్రీస్తు ద్వారా మనం అభిషేక్తులమైన, we are anointed children of God, anointed sons and daughters of God. We became anointed children. Say that క్రీస్తు ద్వారా నేను అభిషేకించబడ్డాను, క్రీస్తు ద్వారా నేను అభిషేక్తుడిని. Amen. అభిషేక్తుడు మనలో ఉన్నాడు కాబట్టి we are the anointed one is in us. క్రీస్తు అభిషేకం మనలో ఉంది. ఎంతమంది like how many of you remember that last week I was sharing that every day 7 times అభిషేకించుకోమని చెప్పాను. ప్రతిరోజు అభిషేకించుకోండి నూనెతో 7 సార్లు ప్రతిరోజు అభిషేకించుకోండి. 49 రోజులు, like till September 22nd. It is coming on September 22nd, 2024. 49 days anoint yourself. And 50th day, 50 రోజు and మనం అభిషేకించుకున్నప్పుడు anointing service will be there on 22nd September 2024. When we anoint ourselves, we believe that దేవుడు ప్రతి బంధకంని విరగొట్టేసిండు. Amen. On the cross, సిలువలో ప్రతి బంధకంని విరిగిపోయింది. Amen. క్రీస్తులో ఉన్న అభిషేకము మనల్ని ఏం చేస్తుంది తెలుసా? ప్రతి బంధకం నుంచి విరగొడుతుంది. ఎవ్రీ యోక్, నీ జీవితంలో ఎలాంటి బంధకం ఉన్నా కానీ ఆ బంధకంలో నుంచి విరగొడుతుంది. ప్రతి చీకటి శక్తి నుంచి దేవుడు విడిపిస్తాడు. ప్రతి అనారోగ్యం నుంచి, ప్రతి వ్యాధి నుంచి పరిపూర్ణంగా దేవుడు నేను విడిపించి
దేవుడు నిన్ను సాక్ష్యంగా మార్చాడు. గాడ్ విల్ మేక్ యూ యాజ్ అ మైటీ టెస్టిమనీ to many nations. Amen. Hallelujah. God will keep you as a living testimony for His glory. దేవుడు దైవికమైన చిత్తము నీ ద్వారా బయలుపరచబడతాడు. దైవికమైన చిత్తము దేవుని వాక్యం ఉంది. ప్రతి అభిషేకము ప్రతి కాడి విరగొడతాడు. ఇన్ ఐజాయా 10:27 యెషయా గ్రంథం 10:27 అభిషేకం నీ భుజముల మీద, నీ మీద ఉన్న తల నుంచి అరికాల వరకు ఉన్న ప్రతి భారము ప్రతి కాడి దేవుడు విరగొడతాడు. అది ఎంత బలమైన కాడి అయినా అని దేవుడు పరిపూర్ణంగా విరగొట్టి దేవుడు నేను పరిపూర్ణంగా విడుదల చేస్తాడు. హీ విల్ గివ్ యూ ఫ్రీడమ్. దేవుడు స్వేచ్ఛని ఇస్తాడు. ఆ స్వేచ్ఛని నువ్వు అనుభవించి క్రీస్తుకి దగ్గర కావాలని క్రీస్తు ఒక ఆశ, క్రీస్తు ఒక ప్రణాళిక. మ్యాన్ నీ జీవితంలో ఎక్కడైతే ఆలస్యమైందో, ఇట్ క్యాన్ బి 12 years, 6 years, 10 years, 40 years, 40 సంవత్సరాలు ఆలస్యమైందా, ఆ 38 సంవత్సరాలు ఆలస్యమైన వ్యక్తిని చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 సంవత్సరాలు పూల్ ఆఫ్ బెతెస్దా దగ్గర యేసు ప్రభు ప్రత్యక్షమై జీసస్ కేమ్ టు హిమ్. ఇట్స్ నాట్ అపియర్డ్ లైక్ క్రీస్తు ఆయన దగ్గరకు వచ్చినాడు. ఇంటర్వెన్షన్, డివైన్ ఇంటర్వెన్షన్, దైవికంగా దేవుని ఒక ప్రణాళిక నెరవేర్చుకున్నాడు క్రీస్తు. 38 సంవత్సరాల నుంచి ఆయన జీవితంలో ఆలస్యమైనప్పుడు ఏమైంది? జీసస్ ఇంటర్వీన్డ్. క్రీస్తు ఎప్పుడైతే ఆయన జీవితంలో ప్రవేశించినాడో, వెన్ జీసస్ స్టెప్డ్ ఇన్, ఎప్పుడైతే క్రీస్తు ప్రవేశిస్తాడో అక్కడ గొప్ప మార్పు ఉంటుంది. మ్యాన్ అక్కడ 38 సంవత్సరాలతో బాధపడుతున్న ఆ వ్యక్తి పూల బెతెస్దాలో దిగలేకపోతున్నాడు. ప్రతి సంవత్సరం దూత వచ్చి ఆ నీళ్ళని కదిలించినప్పుడు ఎవరో ఒకరు దిగుతున్నారు ఆయన కంటే ముందు. సో ఆయన బాధపడుతున్నాడు. హీ వాస్ నాట్ ఏబుల్ టు ఎవరు సాయం చేయలేకపోతున్నారు. కానీ దేవుడు ఏం చేసింది తెలుసా? యేసు ప్రభు జీసస్ హెల్ప్ హిమ్ రైజ్ అప్ అండ్ వాక్. ఎప్పుడైతే ఆయన పరిస్థితి నుంచి లెమ్ములు వెన్ జీసస్ సెడ్ రైజ్ అప్ అండ్ వాక్, నువ్వు లెమ్ము, నడువ, ఆ జీవం క్రీస్తులో ఆ జీవము నా మాట ఏం చేసిందంటే ఆయనను మార్చేసింది. ఆయనని ఆ పరిస్థితి నుంచి లేవనెత్తినాక హీ వాక్డ్ ఇట్. హల్లెలూయా. దేవుడు ఈ రోజు చెప్తాడు, నువ్వు ఎలాంటి అప్పులో కోరుకుపోయినా, ఈవెన్ ఇఫ్ యు ఆర్ కంప్లీట్లీ డ్రాన్ ఇన్ డెప్త్స్, దేవుడు ఆ అప్పుల నుంచి విడిపిస్తాడు దైవికంగా. డివైన్లీ, సూపర్ న్యాచురల్లీ గాడ్ విల్ రిడీమ్ యూ ఫ్రమ్ డెప్త్స్. ఎందుకంటే క్రీస్తు సిలువలో ప్రతి అప్పుని కొట్టేసినాడు కాబట్టి. జీసస్ హస్ బ్రోకెన్ ఎవ్రీ కర్స్ ఆన్ ద క్రాస్, ఎవ్రీ డెప్త్స్, ఎవ్రీ లోన్స్ ఆన్ ద క్రాస్, ఎవ్రీ సిక్నెస్, ఎవ్రీ డిసీజ్, ఎవ్రీ డెత్ హస్ బ్రోకెన్ ఆన్ ద క్రాస్. సిలువలో ప్రతిదీ కూడా మనకి ఇవ్వబడ్డది. మనం ఎప్పుడైతే దాన్ని నమ్మి మనం స్వీకరిస్తామో అది మనం ఈ భూమి మీద అనుభవించి we will possess it. Amen. Hallelujah. We will possess every promise through Jesus Christ, because Jesus Christ has given everything on the cross. క్రీస్తు మన కోసం సిలువలో ప్రతిదీ ఇవ్వబడ్డది. Hallelujah. So everything, anointing breaks every yoke. So 7 times anoint yourself with oil. ప్రతిరోజు నూనెతో నీ తలని అభిషేకించుకొని, నీకు ఎక్కడైతే అనారోగ్యం ఉందో, వ్యాధి ఉందో, ఇట్ క్యాన్ బి హార్ట్, నీకు ఎక్కడైతే బాధ ఉందో, ఆ కష్టం ఉందో, నువ్వు అనుకో, దేవా ఈరోజు నేను అభిషేకించుకున్నాను తల్లి నా తలని, నిశ్చయంగా నువ్వు పొందిన గాలి ద్వారా పరిపూర్ణమైన స్వస్థత నువ్వు పలుకు. దేవా క్రీస్తు ఒక గాలి ద్వారా పరిపూర్ణంగా నేను స్వస్థపరచబడ్డాను. ఐమ్ హీల్డ్ బై హిస్ స్ట్రైప్స్, ఐమ్ హీల్డ్ బై హిస్ స్ట్రైప్స్. క్రీస్తు ఒక గాలి ద్వారా పరిపూర్ణమైన శక్తి ఉంది. ఎప్పుడైతే నువ్వు ప్రవచిస్తావు, ఆ మాటను నమ్మి స్వీకరిస్తావు, ఆ మాటను అంగీకరిస్తావు, ఆ మాట నీ జీవితంలో పనిచేస్తావు. ఆ మాటని నువ్వు స్వతంత్రించుకుంటావు, ఆ మాటని నువ్వు స్వతంత్రించుకుని ఆ మాట ద్వారా నువ్వు జయిస్తావు. ఈ భూమి మీద జయించే జీవితం నువ్వు జీవిస్తావు. హల్లెలూయా. You will possess that word, you will experience the word of God. We need to honor the word of God. మనం ఆ మాటని అంగీకరించాలి, ఆ మాటని ఘనపరచాలి. దేవుడు చెప్పిండు 7 సార్లు అభిషేకించుకోవాలి ప్రతిరోజు. 49 రోజులు మనం అభిషేకించుకున్నప్పుడు 49 days the Lord anointing will move like never before. దేవుని యొక్క అభిషేకం నీ జీవితంలో, నీ కుటుంబంలో, ఈ యుగంలో, ఇన్ దిస్ జనరేషన్, ఈ డిస్పెన్సేషన్లో, ఈ యుగంలో ప్రతి దేశం మీద అభిషేకం పనిచేయబోతుంది. నువ్వు ఎక్కడున్న భారతదేశంలో, wherever you are located in India, in the world, and anoint yourself 7 times in a day, and next 49 days. When you anoint yourself, the Lord will do mighty miracles, signs and wonders. God will bring the anointing out of you. అభిషేకం నీలో నుంచి తీయబడుతుంది. అభిషేకం ద్వారా ప్రతిదీ మార్గం సరళమవుతుంది. దేవుని ఒక వాక్యం ఉంది, యెషయా 45:2. దేవుడు ఎక్కడైతే మార్గం లేదో అవి గో బిఫోర్ యూ. దేవుడు నీకంటే ముందుగా వెళ్ళి దేవుడు ప్రతి మార్గంని సరళం చేయబోతున్నాడు, ప్రతి బంధకంని విరగబోతున్నాడు. అంటే గాడ్ ఈస్ బ్రేకింగ్ ఎవ్రీ యోక్. దేవుడు కోరేషి మీద పెట్టిన అభిషేకం సంఘం ద్వారా దేవుడు తీయబోతున్నాడు, మన ద్వారా దేవుడు తీయబోతున్నాడు. మనలో నుంచి కోరేషి అభిషేకం ఎలాంటిదంటే దేనైనా మార్గం సరళం చేయబోతుంది. ఆలస్యంని కూడా తీసేసి, ప్రతి ఆలస్యంని తీసేసి వేగంగా ముందుకు వెళ్ళిపోతాడు. The Lord is telling this is the time
మనం క్రీస్తు ఒక సమయంలో వీఆర్ ఇన్ క్రైస్ట్ టైం, జీసస్ క్రైస్ట్ టైం. ఆ క్రీస్తు ఒక సమయంలో, యేసు ప్రభు ఒక సమయంలోను. ఆ సమయం అంటే దేవుని వాక్యంలో ఉంటే రోమన్ రాష్ట్ర పత్రిక రోమన్స్ చాప్టర్ 16 verse 25 and 26. రోమన్ రాష్ట్ర పత్రిక 16వ అధ్యాయం 25వ వచనం 26వ వచనం. దేవుడు చెప్పిన ప్రతి ప్రవక్త, దేవుడు చెప్పిన ప్రతి మాట, దేవుడు ప్రవక్తల ద్వారా ఏదైతే ప్రవచించిన ప్రతి మాట మనం చూద్దాం. 26వ వచనం. But now is made manifest by the scriptures of the prophets, according to the commandment of the everlasting God, made known to all nations for the obedience of faith. విశ్వాసం దైవికంగా విధేయత ఉండాలి కాబట్టి, విశ్వాసం ద్వారా విధేయత ఉండాలి కాబట్టి ప్రతి దేశము తెలుసుకోవాలంట దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు ప్రత్యక్షత చేయబోతున్నాడు సంఘం ద్వారా, ప్రవక్తల ద్వారా. దేవుడు ఈ సమయం ద్వారా, నౌ ఇస్ ద టైమ్ ఫర్ మేనిఫెస్టేషన్. దేవుడు ఇచ్చిన ప్రతి ప్రవచనము, ప్రతి వాగ్దానము, నువ్వు ప్రార్థించిన ప్రతి కన్నీటి, ఎవ్రీ క్రై ఆఫ్ యువర్ హార్ట్, టియర్స్ అండ్ విస్పర్స్, నువ్వు ప్రార్థించే ప్రతి ఒక్కటి ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే వాగ్దానం నేను నెరవేర్చబోతున్నాడు ఈ సమయం నుంచి. God will manifest every word now onwards in our lives. Amen. God will manifest every word. Amen. Hallelujah. I believe that, if you read it, I want you to meditate on Isaiah chapter, read Isaiah chapter 44 verse 28, Isaiah chapter 45 and Ezra chapter 1 to 4. Ezra గ్రంథం మొదటి 4 అధ్యాయాలు, యెషయా 44వ అధ్యాయం 28వ వచనం, యెషయా 45వ అధ్యాయం. ఈ వాక్యంలో ఏవే మాటలైతే, వచనాలైతే అవి తీయబడ్డాయో ప్రతిదీ పరిశుద్ధాత్మ ద్వారా తీయబడ్డాయి. Every scripture was given by the Holy Spirit. And even Romans chapter 16 verse 25 and 26. Now to him is of power to stabilize you. అది దేవుని చిత్తం అంట. దేవుని యొక్క చిత్తం పరిపూర్ణంగా నీ జీవితంలో స్థిరపడాలని. ఇట్ ఈస్ గాడ్స్ హార్ట్ టు ఎస్టాబ్లిష్ యూ. నీ జీవితంలో ఎక్కడైతే స్థిరపడలేకపోతున్నావు, వచ్చే సంవత్సరం ఇదే సమయానికి దేవుడు 1000 రెట్లు దేవుడు నేను స్థిరపరచును గాక, సంఘంలో స్థిరపరచును గాక, ఆశీర్వాదంలో, ఆరోగ్యంలో మంచి ఆరోగ్యం ఇస్తాడు దేవుడు, దైవికమైన ఆరోగ్యం ఇస్తాడు. ఎవ్రీథింగ్ గాడ్ విల్ గివ్ యూ డివైన్లీ, సూపర్ న్యాచురల్లీ దేవుడు గాడ్ విల్ గివ్ యూ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండ్ గవర్నమెంట్ జాబ్ అద్భుత రీతిగా వస్తుంది. నీ వివాహం అద్భుత రీతిగా దేవుడు చేస్తాడు. ఆ మాటని పట్టుకొని మనం ఎప్పుడైతే విధేయతలో ఉంటామో, when we live in obedience, when we walk in obedience, the word of God will manifest in our lives. Amen. Hallelujah. We need to hold on to the word. As God has said right in Isaiah 45 verse 11 లో దేవుడు చెప్పిన ప్రతి మాటను మనం క్రీస్తుకి గుర్తు చేయాలి. ఎప్పుడైతే దేవా ఈ వాగ్దానం నాకు ఇచ్చినవారు, ఎప్పుడైతే ఆ మాటని గుర్తు చేసామో క్రీస్తుకి, ఆ మాట పరిశుద్ధంగా దేవుడు మన జీవితంలో పనిచేస్తాడు. Read verse 26. Romans 16 verse 26. Now is made manifest. అంటే దేవుని యొక్క ప్రత్యక్షత దేవుడు మన జీవితంలో, సంఘం జీవితంలో, ఈ భూమి మీద దేవుడు, God is beginning prophetic era. God is beginning prophetic time. ఈ సమయంలో దేవుడు ఈ భూమి మీద దేవుని యొక్క ప్రత్యక్షత బిగిన్ కాబోతుంది. A mighty manifestation is beginning now onwards. దేవుడు ఈ రోజు నుంచి ప్రతి మాటని, ప్రతి వాగ్దానము, ప్రతి కళ, ప్రతి దర్శనము, దేవుడు చెప్పిన ప్రతి మాట, లాస్ట్ 100 years, 1000 years దేవుడు చెప్పిన మాట, 2000 years నుంచి దేవుడు చెప్పిన ప్రతి మాటను నెరవేర్చబోతున్నాడు భూమి మీద. హల్లెలూయా. గాడ్ ఇస్ మేనిఫెస్టింగ్ ఎవ్రీ వర్డ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు చెప్పిన ప్రతి మాట ఈ సంవత్సరం నెరవేర్చబోతున్నాడు. గాడ్ విల్ మేనిఫెస్ట్. దేవుడు నిశ్చయంగా ఆ మాటని నెరవేర్చబోతున్నాడు. As we close our eyes, we will pray. Father, we thank you, Lord Jesus. We worship your name. యేసయ్య తండ్రి, Lord, మేము నిన్ను గణపరిచినప్పుడు, నీ మాటను గణపరిచినప్పుడు, నీ తండ్రి నువ్వు ఎంచుకున్న బిడ్డని గణపరిచినప్పుడు తను వేసే ఆ మాట మా జీవితంలో నెరవేర్చబడుతుంది. తను వేసే యెషయాలో తను వేసే కోరేషను నువ్వు ఎలా అభిషేకించినావు, కోరేషను నువ్వు ఎలా ఎంచుకున్నావు, వేసే నీ చిత్తము తను మా జీవితంలో నెరవేర్చబడును గాక. మంచి ఆరోగ్యం ఇవ్వడం నీ చిత్తము తను వేసే. The Lord is saying that everyone who is watching online, everyone who is offline, దేవుడు చిత్తం, దేవుడు దైవికమైన చిత్తం ఏంటంటే నీ విషయంలో దేవుడు మంచి ఆరోగ్యం దేవుడు ఇస్తాడంట. God will give you divine health, divine prosperity, divine opportunities, divine doors will be open, divine business doors will be open. దైవికంగా దేవుడు ప్రతిదీ దేవుడు నీకు ఇస్తాడంట. దేని గురించి భయపడకు నా కుమార్తె. ప్రతి విషయము నువ్వు నమ్ము. నేను నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాను. నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. దేవుడు అంటున్నాడు, నిశ్చయంగా దేవుడు నేను ఈ సంవత్సరం దేవుడు నిశ్చయంగా నీ వివాహం చేస్తాడు. నిశ్చయంగా దేవుడు ఆ గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అపాయింట్మెంట్ లెటర్ నీ హ్యాండ్స్లో ఉంటుంది, పర్మనెంట్ ఉంటుంది అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, దేనికి భయపడకు నా కుమార్తె. Don't get afraid about anything. Hold on to my word and pray and believe that. The Lord is saying, నువ్వు నమ్ము నా మాటని, ఆ మాట నీ జీవితంలో నెరవేర్చబడుతుంది.
థ్యాంక్ యూ లార్డ్ జీఎస్ లార్డ్. ఈ హానరింగ్ ద సీక్రెట్స్ ఆఫ్ హానరింగ్ గాడ్ తండ్రి యేసయ్య. నువ్వు ఈరోజు మాట్లాడినావు తండ్రి రహస్యాలు తండ్రి, నిన్ను గణపరిస్తే నీ మాటని తండ్రి మా జీవితంలో స్థిరపరుస్తున్నావు. ఇన్ 2 Chronicles chapter 20 verse 20 you said, okay, when we believe in the Lord, the word of God will be established. తండ్రి నీ మాట నమ్మినట్లయితే ఆ మాట మా జీవితంలో స్థిరపడుతున్నావు తండ్రి. ఆ మాట మా జీవితంలో ప్రవక్తల మాట తండ్రి మా జీవితంలో ఫలితమవుతున్నావు తండ్రి. విల్ ప్రాస్పర్ యూ సెడ్ లార్డ్. అన్ని విషయంలో మేము ఫలిస్తామని చెప్పినావు తండ్రి. మేము అన్ని విషయంలో ఫలించును గాక తండ్రి. ఈ రోజు ఎవరెవరైతే ఆన్లైన్ ఆఫ్లైన్ లో చూస్తున్నారో ప్రతి ఒక్కరు ఫలించును గాక తండ్రి. నీ మాట వాళ్ళ జీవితంలో స్థిరపడును గాక. నీ మాట వాళ్ళ జీవితంలో అది ఫలించును గాక, భయంకరంగా ఫలించును గాక తండ్రి. నీకు మహిమకరంగా ఉండును గాక తండ్రి. We thank you Lord, we worship your name Lord. In the mighty name of Jesus we pray Lord. Amen. I really thank God for this word, ఈ వాక్యం ద్వారా honoring God, the secrets of honoring God. Volume 2. I believe that ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడిందని నేను నమ్ముతాను. ఈ వాక్యము నిన్ను పరిపూర్ణంగా మార్చేస్తుంది. This word will change you completely in and out. ఈ వాక్యము నిన్ను పరిపూర్ణంగా మార్చి దేవుడు అనేక దైవికమైన ద్వారాలు దేవుడు తెరుస్తున్నాడు. In Isaiah 45 verse 1, God is opening 2 living gates. దేవుడు గొప్ప ద్వారాలు నీ జీవితంలో దేవుడు తెరుస్తున్నాడు. రెండోది, దేవుడు ఎక్కడైతే మార్గం లేదో అక్కడ మార్గం చేస్తున్నాడు. In third verse it says secrets, దేవుడు దాచబడిన ధనము దేవుడు నీకు ఇస్తాడు. దైవికమైన ధనం దేవుడు నీకు ఇస్తాడు. అనేకుల ద్వారా God will bring divine people and God will bless your hands. God will bless you like mightily. Amen. Hallelujah. Thank you so much for watching and thank you so much for coming, everyone, on this Sunday. And God bless you and God be with you. And I believe God will speak to you through the word of God. I really thank God for the word of God. I want to share that, the Lord has led me on this 11th of August 2025, that the Lord has led me, and through the grace of God, God has spoken this word. Amen. దేవుడి మాట ద్వారా దేవుడు మాట్లాడిండు. Amen. And ఈ మాట నీ జీవితంలో నిశ్చయంగా నెరవేర్చబడుతుంది. Amen. Hallelujah. And God bless you. We will see you on next Sunday, like it is on 18th August 2024. We will see a morning service and evening service. Morning service starts at 11 a.m. and evening service starts at 6 p.m. And online it will be 12 p.m. online on 18th. And evening service starts at 7 p.m. And God bless you and God be with you. And the Lord is with you on your side. దేవుడు నిశ్చయంగా దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక. Whoever is inspired through this word, if you are God blessed and God has spoken a word and you want to give to the Lord, you want to support this ministry and the church, and you can note down my number, and I believe that. And God will bless you. Whatever you sow in the kingdom, God will reward you mightily. 9848-574931. Like God has chosen, and you will get. My name is like Sandeep, and even it comes like Sandy, and you can whatever you sow in the kingdom, God will reward you mightily. Amen. God bless you and God be with you. I believe this message will bring enlightening in your life. This message will open mighty doors in your life. దేవుడు నీ జీవితంలో అనేక ద్వారాలు తెరవబడుగాక. Amen. God bless you and God be with you. And I will see you next Sunday on 18th. I will see you on 18th morning, 11 a.m. I will see you offline church and online church. And God bless you and God be with you. And I believe that, and God has spoken to you and God will minister unto you. Amen.